ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా, పక్షపాతానికి తావు లేకుండా వాళ్ళందరి రిక్వెస్ట్ను బీసీ కమిషన్కు అప్పజెప్తాం. ట్రాన్స్పరెంట్ గా, ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా వారి సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ కూడా రాజకీయ పరిధిలోకి రాకుండా చేస్తాం. రాజకీయ ఒత్తిడి లేకుండా చేస్తాం. ఒక పద్ధతి ప్రకారం నిజంగా ఏ కులానికి ఎక్కడ ఉండాలి అన్నది వాళ్ళ రికమెండేషన్ల ప్రకారం దీన్ని అమలయ్యేట్టుగా చేస్తాం. ఈ బీసీ కమిషన్ పరిధిలో రాని అంశాలున్నాయి. ఎస్సీలుగా, ఎస్టీలుగా చేసే అంశాలు. వీటిని కూడా ఏ రకమైన రికమెండేషన్ లేకుండా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చెప్పకుండా, పక్క రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులు చెప్పకుండా కేవలం మోసం చేసేందుకు అసెంబ్లీలో తీర్మానాలు చేసి ప్రజలను మోసం చేసేందుకు కేంద్రానికి పంపించామని చెప్పి మోసం చేస్తా ఉన్నారు. అలా కాదు. వాళ్ళ పరిస్థితులు ఏమిటి, చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఏమిటి, వీళ్ళు ఎందుకు ఈ డిమాండ్ అడుగుతా ఉన్నారు, వీళ్ళ డిమాండ్లో న్యాయం ఎంతుంది అన్నది అధ్యయనం చేసి వాళ్లకు పక్క రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఇవి కాబట్టి వీళ్ళు అడుగుతా ఉన్నారు అన్నదే ఆ రిపోర్ట్లలో పెట్టి, ఆ రిపోర్ట్లను ఆ తర్వాత ఆధారంగా చేసి, ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తర్వాత కేంద్రానికి పంపుతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. మీ అందరికీ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కొన్ని రాష్ట్రం పరిధిలో ఉంటాయి, కొన్ని ఎస్సీలుగా, ఎస్టీలుగా చేసే పరిధి రాష్ట్రం పరిధిలో ఉండదు. కానీ రాష్ట్రం రికమెండ్ చేసి కేంద్రానికి పంపుతుంది. ఆ రికమెండ్ చేసే దాంట్లో శాస్త్రీయత తీసుకొని వచ్చి రికమెండ్ చేసి మా పరిధిలో ఉన్న ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాత్రం హామీ ఇస్తా ఉన్నానని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా. ఓట్ల కోసం కాదు, ఓట్ల కోసం చెప్పడం లేదు. అబద్ధాలు మోసాలు చెప్పడం ధర్మం కాదని చెప్పి భావిస్తా ఉన్నాను. కాబట్టి నీతిగా, నిజాయితీగా నిజం చెప్తా ఉన్నానని చెప్పి మీ అందరికీ కూడా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఇవాళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎంతటి చిత్తశుద్ధి లేకుండా ఇవాళ పరిపాలన సాగిస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 బీసీ కులాల ప్రస్తావన కేంద్రంలోని ఓబీసీ జాబితాలో లేకపోవడం వల్ల ఆ కులాల వారు కేంద్ర ప్రభుత్వంలో విద్యా, ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లు పొందలేకపోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, వీరిని కేంద్ర జాబితాలో చేర్పించేందుకు చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల పాటు బీజేపీతో సంసారం చేశారు. ఇద్దరు ఎంపీలను, చంద్రబాబు నాయుడు గారి ఎంపీలను బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పెట్టాడు. 4 సంవత్సరాలు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు గాంచలు కాస్తా ఉన్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఆంధ్ర రాష్ట్రంలోని 31 బీసీ కులాల ప్రస్తావన కేంద్రంలోని ఓబీసీ జాబితాలో లేకపోతే, వాటికి సంబంధించి ఉద్యోగాలు, విద్యా రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వాన్ని నోటిఫై చేసే వాటిలో లేకపోతే, మన రాష్ట్రంలో ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే, నష్టం జరుగుతూ ఉంటే, కనీసం ఒక్క లేఖ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాయని అద్వానమైన వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు.